అందరికీ నమస్కారం అండి. గోరుచిక్కుళ్ళు సీజన్లో దొరికినప్పుడు తప్పకుండా తినాల్సిన కూర ఇదండి. కొత్తగా రుచిగా ఉండే పాలతో కలిపి తయారు చేసిన ఈ గోరుచిక్కుళ్ళ కూర తయారీ విధానం చూద్దామండి. గోరుచిక్కుళ్ళలో క్యాలరీలు తక్కువగా ఉండి ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండే గోరుచిక్కుళ్ళని ఆహారంలో తీసుకుంటే అతి బరువు సమస్య నుండి తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు కూర తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసుకొని, కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు, అలానే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అర గ్లాసు పాలు వేసి వీటన్నింటిని మెత్తటి పేస్ట్ చేసుకొని ఇలా తయారైన పేస్ట్ని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ నూనె బాగా వేడైన తర్వాత శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకున్న 2 కప్పులు గోరుచిక్కుళ్ళు ముక్కలు వేసుకుని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. గోరుచిక్కుళ్ళలో కాల్షియం, జింకు ఎక్కువ మోతాదులో ఉండి ఎముకల దృఢత్వానికి, వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వంటి సమస్య నుంచి తప్పించుకోవచ్చండి. ఇలా బాగా ఫ్రై అవుతున్న దానిలో మరో 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకుందాం. బాగా వేగుతూ కొద్దిగా కలర్ మారి మెత్తబడుతున్న ఈ గోరుచిక్కుళ్ళలో పాలతో కలిపి తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసి ఈ పేస్ట్ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అవుతున్న దానిలో ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియా, జీరా, కసూరి మేతి పౌడర్ వేసి వీటన్నిటిని హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లి బాగా మగ్గింది. ఇప్పుడు ఒక 2 టమాటాలని మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా చేసిన దాన్ని వేసి ఈ గోరుచిక్కుడు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన కూరని ఫ్లేమ్ మొత్తం లోలో పెట్టుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇలా బాగా మగ్గి టమాటోలో పచ్చివాసన పోయి కూర రెడీ అయిపోయిందండి. మంచి రుచికరమైన పాలతో తయారు చేసుకున్న గోరుచిక్కుళ్ళ కూర తప్పకుండా తినాల్సిన కూరల్లో ఒకటండి. గర్భిణీ స్త్రీలకి కూడా చాలా చాలా మంచిదండి. ఈ పాలతో తయారు చేసిన గోరుచిక్కుడు కూర మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.